మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 23వ అధ్యాయం 19వ వచనం. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మాట వింటారో జ్ఞానం తెచ్చుకొని వారి హృదయాన్ని యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకుంటారు. ఎవరైతే దేవుని మాట వినరో జ్ఞానము ఉండదు, యథార్థమైన త్రోవలలో నడిపించుకోవడానికి ఆ తెలివి బుద్ధి కూడా ఉండదు. కాబట్టి వారు తప్పిపోతానే బతుకుతూ ఉంటారు. అయితే దేవుని మాట విన్నవానికి వాని హృదయం నెమ్మదిగా సమాధానముగా మంచి మార్గంలో యథార్థమైన త్రోవలందు అతన్ని నడిపించుకోవడానికి దేవుడు శక్తిని మనకి ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఏం చదవాలన్నది, ఏం పని చేయాలన్నది, ఎలా కుటుంబాన్ని చూసుకోవాలన్నది, ఎలా దేవునితో గడపాలన్నది, ఎలా స్నేహం చేయాలన్నది ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని మాట విందాం, మన హృదయాన్ని యథార్థమైన త్రోవలయందు నడిపించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా హృదయాన్ని మేము తప్పుడు మార్గంలో నడిపించుకుంటుంటున్నాం తండ్రి. నీవు సరిచేసి మాకు జ్ఞానం ఇచ్చి నీ మాట వినేటట్టు చేసి యథార్థమైన త్రోవలయందు మా హృదయాన్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.